హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే కొంచెం వెరైటీగా త్రీ ఆలు ఎగ్ 1 ఆనియన్ తోటి కర్రీ వేసి చూపిస్తున్నాను. దీని ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాము. వీటిని అన్ని కట్ చేసుకొని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాము. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిందని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆలు వేసేసుకున్నాము. ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మనం ఇవి మగ్గనిద్దాం. ఒక 1 minute 2 minutes ఇట్లా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. టీ స్పూన్స్ కారం వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకున్నాక దీంట్లోకి కొంచెము మనం చేయి మీద కొన్ని లైట్గా వాటర్ తీసుకొని స్ప్రింకిల్ వేసుకోవాలి. స్ప్రింకిల్ వేస్తే కొంచెం తొందరగా ఆలు ఫ్రై అవుతుంది. మూత పెట్టుకొని 1 minute మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు మనము ఎగ్స్ కొట్టి పోసుకుందాం. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఒక 3 to 4 minutes ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకొని చూసుకుందాం. అందుకని ఇట్లా ఎగ్స్ను కలపకుండా అట్లనే ఉంచి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్ని మనం తిప్పుకోవాలి. ఇంకో వైపు కూడా ఉడకడానికని ఇట్లా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 minutes మళ్ళీ ఉడకబెట్టుకుందాము. ఫ్రై కానిద్దాం. ఇది కంపల్సరీ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. మనం మూత తీసుకొని చూసుకుందాము. ఎగ్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది ఎగ్. దీంట్లోకి ఇప్పుడు ఆలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం 1/2 టీ స్పూను, ఒక 1/4 టీ స్పూను గరం మసాలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర పైనుంచి చల్లుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక వెరైటీ డిష్. ఇప్పుడు ఇది మన కర్రీ అంతా అయిపోయింది. ఆలు ఎగ్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 minute అట్లా ఉంచితే దానికి అంతా మసాలా అంతా పట్టుకుంటుంది. మంచిగా బ్యూటిఫుల్గా అవుతుంది. తర్వాత ప్లేట్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఒకసారి దించే ముందు ఉప్పు, కారం మాత్రం కంపల్సరీ చూసుకోండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.